5 సంవత్సరాల క్రితం మేమందరం కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. ఇలాంటి సభలే చాలా చోట్ల జరిపాం, చాలా చోట్ల మాట్లాడాం. ఈ విధంగానే ఇంతే ఉత్సాహంగా 5 సంవత్సరాల క్రితం మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆ రోజు మీ అందరికీ కూడా పార్టీ పరంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే పరంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, ఎంపీ పరంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. పార్టీ పరంగా నాకంటే కూడా మీరు బాగా చెప్తారు ఏమి హామీలు ఇవ్వడం జరిగిందో. పార్టీ పరంగా అధికారంలోకి వస్తే నవరత్నాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్తూ చెప్పారో, నవరత్నాలు ప్రతి ఒక్క ఇంటికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఏ వివక్ష లేకుండా, కులం మతం ఏ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అది ఈ 4.5 సంవత్సరాలు మీరు చూశారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదివరకట్లాగా దేహి అని అడగాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా మీరు సంతకం పెట్టండి, పెడితే మాకు ఈ పథకం ఇస్తారని చెప్పి అడగాల్సిన అవసరం లేదు. అర్హులున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఇంటికే తీసుకొచ్చి ఈ నవరత్న పథకాలు ఇవ్వడం జరిగింది. రెండోది మరీ ముఖ్యమైనది, 5 సంవత్సరాల క్రితం చెప్పింది సామాజిక న్యాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఆర్థికంగా, సామాజికంగా, అన్ని విధాలుగా కూడా, రాజకీయంగా, ఇలా అన్ని విధాలుగా కూడా అన్ని వర్గాల ప్రజల్ని నిలబెడతాము అని బీసీ గర్జనలో చెప్పడం జరిగింది. రాజకీయ పరంగా మీరందరూ చూశారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా రాజ్యసభ సభ్యులు ఇక్కడ వేదిక పైన కూర్చోన్నారు. ఇదివరకు రాజ్యసభ సభ్యులు అంటే ఎవరో బిజినెస్ వ్యాపారస్తులు వారికి ఇవ్వడం జరిగేది. కాకుండా అవసరం లేదు, ఎవరికో వ్యాపారస్తులకు ఇవ్వచ్చు, కాకుండా 4 బీసీలకి రాజ్యసభ సభ్యులు ఇవ్వడం జరిగింది. అలాగే మంత్రులు కూడా ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి వెతికి మరి ఇవ్వటం జరిగింది. అలాగే సీట్లు ఇచ్చేటప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా ఎక్కడైతే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ రిజర్వేషన్ లేదు, ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కానీ వెతికి మరీ ఇవ్వటం జరిగింది. రాజకీయంగా నిలబెట్టడం జరిగింది. ఆర్థిక పరంగా ఏదైతే హామీలు ఇవ్వటం జరిగిందో, ఆసరా కానీ చేయూత కానీ ప్రతి ఒక్కరి ఇంటికి కూడా తీసుకొచ్చి అందజేయటం జరిగింది. సామాజిక పరంగా ఎలా బయటికి తీసుకొస్తారు అంటే, మరీ ముఖ్యమైనది, సామాజిక పరంగా మనం పైకి రావాలి అంటే చదువు అనేది బాగుండాలి. ఆ చదువు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వస్తేనే పైకి వస్తామని అందరూ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగా నాడు నేడు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి సమూలంగా విద్యా వ్యవస్థని మార్పు చేశారు. అన్ని విధాలుగా కూడా ఇచ్చిన 2 హామీలు ఏదైతే నవరత్న పథకాలు ఉన్నాయో, అలాగే అన్ని వర్గాల ప్రజల్ని పైకి తీసుకొస్తామన్నారో, ఇది అన్నీ కూడా 4.5 సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. అలాగే మీ ఎమ్మెల్యే గారు నంబూరు శంకరరావు గారు ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా నియోజకవర్గం మొత్తం కూడా తిరిగారు. అన్ని చోట్ల కూడా సభలు ఇలాంటివే పెట్టడం జరిగింది. కానీ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క దగ్గర నాకు శంకరరావు గారికి ముఖ్యంగా కనిపించింది, అమరావతి అంటే 5 సంవత్సరాల క్రితం ముఖ్యంగా మాట్లాడుకునేది కేవలం ఇసుక లారీల గురించే మాట్లాడుకునేవారు. అలాగే పాడైపోయిన రోడ్ల గురించి మాట్లాడుకునేవారు. పాడైపోయిన రోడ్లు ఏదైతే ఉన్నాయో వాటిని తప్పకుండా బాగు చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. వాటిని శంకర్రావు గారు పట్టుబట్టి మరి మిగతా నియోజకవర్గాల్లో ఎంత జరిగినా తెలియదు, కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం 10 రెట్లు ఎక్కువగా శంకర్రావు గారు సీఎం గారి దగ్గర పట్టుబట్టి మరీ తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది అమరావతి బెల్లంకొండ రోడ్డు. దాదాపు 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మాదిపాడు ముక్త్యాల బ్రిడ్జ్ దాదాపు 60 కోట్లతో అది కూడా శాంక్షన్ జరిగింది. అమరావతి తుళ్ళూరు రోడ్డు 44 కోట్లతో అది కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల క్రితం చూసాం కాబట్టి వాటికి ఏదో దానికి సమాధానం ఎతకాలి కాబట్టి ఆ సమాధానమే ఈ పనులన్నీ స్టార్ట్ చేయటం. వీటితో పాటుగా మీ ఎమ్మెల్యే గారు నిద్రపోరు, మమ్మల్ని కూడా నిద్రపోలేరు. పొద్దున్నే ఫోన్ చేస్తారు, ఆ కమ్యూనిటీ హాల్ పెట్టాను ఎంపీ ఫండ్ కింద అయ్యా ఇవ్వయా అని.
ఇలా అలా చెప్పి దాదాపుగా 35 కమ్యూనిటీ హాళ్ళు ఈ నియోజకవర్గానికి ఆయన తెచ్చుకున్నారు. ఎస్సీలకైతే, బీసీలకైతే, ఎస్టీలకైతే అందరికీ కూడా. అలాగే సిహెచ్సిలు, పిహెచ్సిలు కూడా తీసుకురావడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఆరోగ్యపరంగా గుంటూరు దగ్గరే ఉంది. అయినా కానీ కరోనా సమయంలో అందరూ చూసాం ఏ విధంగా ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బంది ఏం లేకుండా ఉండాలని చెప్పి సిహెచ్సిలు, పిహెచ్సిలు కూడా ఇక్కడ క్రోసూరులో కానీ అమరావతిలో కానీ అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా జరిగింది. ఇవి మీ ఎమ్మెల్యే గారు ఏదో మిగతా వారిలాగా ఇదివరకు మీ ఎమ్మెల్యేని ఇదివరకు 2014 నుంచి 19 దాకా ఒక ఎమ్మెల్యేని చూశారు. ఒక్క పనన్నా చేశారా? మీ ఎమ్మెల్యే గారు ఈ 4.5 సంవత్సరాల్లో పట్టుబడి వెంటబడి మరి ఇవన్నీ కూడా సాధించుకొని వచ్చారు. ఇవన్నీ కొద్దిగానే చెప్పాను, మరిన్ని కూడా సాధించుకొని తీసుకొని వచ్చారు. అలాగే 5 సంవత్సరాల క్రితం మీ ఎమ్మెల్యే గారుతో పాటుగా నేను కూడా తిరగడం జరిగింది. మీరందరూ అడగాలి, ఏవయ్యా నిన్ను గెలిపించాం, మంచి మెజారిటీ ఇచ్చాం, ఎప్పుడు నరసరావుపేట పార్లమెంట్ ఇంత మెజారిటీ ఇవ్వలేదు, నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావని అడగాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేసావని. ఈ 5 సంవత్సరాల్లో ఈ పార్లమెంటుకి సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ మనం తెచ్చుకోగలిగాం. ఈ 5 సంవత్సరాల్లో మన పార్లమెంటుకి సంబంధించి ఏదైతే వరికపూడిశాల ప్రాజెక్టు ఉందో రేపు 15వ తారీఖున సీఎం గారి చేత శంకుస్థాపనతో పాటు పనులు కూడా ప్రారంభించుకోవడం జరుగుతోంది. అది సాధించుకోగలిగాం. ఈ 5 సంవత్సరాల్లో మన పార్లమెంటుకి సంబంధించి 3,000 కోట్ల రూపాయలతో రహదారులు శాంక్షన్ చేయించుకోగలిగాం. ఈ 5 సంవత్సరాల్లో మన పార్లమెంటుకి సంబంధించి 3 కేంద్రీయ విద్యాలయాలు మనం తెచ్చుకోగలిగాం. ఈ 5 సంవత్సరాల్లో మన పార్లమెంటుకి సంబంధించి జేఎన్టీయూ కళాశాలని పర్మనెంట్ బిల్డింగ్స్లో తీసుకురాగలిగాం. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల్లో జరిగినాయి. వీటితో పాటు మరిన్ని జరిగినాయి, కానీ ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో జరిగినాయి. వీటితో పాటుగా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 350 కోట్ల రూపాయలు మన పార్లమెంటుకి 350 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ కింద నిధులు శాంక్షన్ చేయించుకోగలిగాం. కొన్ని గ్రామాల్లో పనులు పూర్తయినాయి, మరికొన్ని గ్రామాల్లో జరగవలసి ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల్లో చేయగలిగాం. ఇదివరకు చూశారు, ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చింది ఏదో మా వ్యాపారాలు చేసుకోమను. శంకర్రావు గారికి కూడా మంచి వ్యాపారాలు ఉన్నాయి, చాలా డబ్బున్న వ్యక్తి, వ్యాపారాలు చేసుకోవచ్చు, తిరగచ్చు, మీ అందరికీ కనిపించకుండా ఉండొచ్చు. కాదు, ఇక్కడే ప్రజలతో ఉండాలి అని చెప్పి 5 సంవత్సరాల నుంచి కూడా పనులు చేస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటుగా కేవలం అభివృద్ధి చేశామా, సంక్షేమం చేశామనే కాదు, వీటన్నిటితో పాటుగా మీరు మరీ ముఖ్యంగా చూడవలసిన నాయకుల్లో వారి వ్యవహార శైలి చూడండి, వారి వ్యక్తిత్వం చూడండి, వారి పద్ధతి చూడండి. ఇవన్నీ కూడా బాగానే ఉంటే అప్పుడే మీరు బలపరచాలని చెప్పి మీ అందరికి కూడా వేడుకుంటూ, నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తీసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. Please subscribe .news.